ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మనము చదువుకుంటున్న ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీస్ అనే పుస్తకం నుంచి ఇవాళటి అధ్యాయాన్ని మనము కలిసి ధ్యానించుకుందాం. ఇవాళ 27 ఆగస్ట్ 2026. విశ్వాసములో నిలిచి ఉండండి. యాకోబు 1:2-3 వచనాల్లో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. మీకు తెలిసినవన్నీ చేసిన తర్వాత కూడా పరిస్థితులలో ఎలాంటి మార్పు కనిపించని స్థితిని మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? మీరు ప్రార్థించారు, దేవుని వాక్యమును అన్వయించుకున్నారు మరియు ఇచ్చిన ప్రతి సలహాను పాటించారు. అయినప్పటికీ పరిస్థితి అలాగే ఉన్నది. ఒక విద్యార్థి నాకు రాసిన లేఖను గుర్తు చేస్తుంది. అతను ఒకే పరీక్షను అనేకసార్లు రాసి పదే పదే విఫలమయ్యాక ఇలా అడిగాడు, పాస్టర్ క్రిస్, నేను ఇంకా ఏమి చేయగలను? నేను చేయగలిగినంతా చేశాను, కానీ దేవుని వాక్యము ఇప్పటికే సమాధానాన్ని ఇస్తున్నది. విశ్వాసములో నిలిచి ఉండండి, వదులుకోవడానికి నిరాకరించండి. విశ్వాసము ఎప్పుడూ పనిచేస్తుంది. అవిశ్వాసము వల్ల దేవుని వాక్యము విషయంలో తడబడటానికి నిరాకరించండి. దానికి బదులుగా నిరీక్షణ లేని స్థితిలో కూడా నిరీక్షణతో విశ్వసించండి. మీ చదువులో, పని ప్రదేశంలో లేదా మీ పురోగతి అడ్డుకోవాలని నిర్ణయించుకున్న వ్యక్తుల మధ్య మీరు ఎలాంటి ప్రతికూలతను ఎదుర్కొన్నా సరే, కలత చెందడానికి, నిరుత్సాహపడడానికి లేదా చేదు భావనను పెంచుకోవడానికి నిరాకరించండి. మీ విశ్వాసమును ఆచరణలో పెట్టడం కొనసాగించండి. మీరు రాజీ పడితే తప్ప విశ్వాసము సాధించలేరని భావించే వ్యక్తులను మీరు ఎదుర్కోవచ్చును. వాక్యము పైనే నిలిచి ఉండండి. మీరు శ్రమలో ఉంటే ప్రార్థించమని బైబిల్ చెబుతుంది, యాకోబు 5:13. కానీ దాని అర్థము పరిస్థితులు తక్షణమే మారిపోతాయని కాదు. అలాగే దేవుడు మీ ప్రార్థన వినలేదని కూడా కాదు. కానీ ఒక విషయము మాత్రము ఖచ్చితం, ఆయన మిమ్మల్ని విశ్వసిస్తున్నాడు. ఆ పరిస్థితిని ఎదుర్కొని విజయము సాధించడానికి మిమ్మల్ని తగినంతగా సిద్ధపరచాలని దేవునికి తెలుసు. అందుకే మీరు వెనకడుగు వేయకూడదు. మీరు దానిని ఎదుర్కొని విజయము సాధించాలి. మీరు దృఢముగా నిలవబడాలి. వాక్యము గట్టిగా పట్టుకోవాలి. మీ చుట్టూ ఉన్నవన్నీ కూలిపోతున్నట్లు అనిపించినప్పుడు కూడా భయపడడానికి నిరాకరించండి. వదులుకోవడానికి నిరాకరించండి. బహుశా మీరు ఉద్యోగము కోల్పోయి ఉండవచ్చు, లేదా ఏదైనా మీరు ఆశించిన విధముగా జరగకపోవచ్చు. అయినా చలించవద్దు. బైబిల్ ఇలా చెబుతుంది, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పమున చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నమని ఎరుగుదుము. రోమీయులకు 8:28. ఇది మీ జీవితము మరియు మీరు విశ్వాసములో ఉన్నంతకాలము ఇది ఎల్లప్పుడూ మీ అనుభవంగా ఉంటుంది. కాబట్టి సంతోషంగా ప్రభువును సేవిస్తూ మీ విశ్వాసమును ఆచరణలో పెట్టడం కొనసాగించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీరు ఈ వాక్యాన్ని విన్నారు కదా. అయితే ఈ వాక్యము మీ జీవితంలో ఖచ్చితంగా పనిచేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మీ విశ్వాసము ప్రభు అయిన యేసుక్రీస్తులో అధికమవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. అది జరుగుతుంది. అయితే ప్రియులారా, మీకు ప్రభువు పట్ల ఉన్న విశ్వాసము అధికమవుతుందని నేను నమ్ముతున్నాను. అయితే మీరు నాతో కలిసి ఒక ఒప్పుకోలు ఇవాళ మనం చేద్దాం. క్రీస్తు యేసునందు నేను విజేతను. నేను ఆధిపత్యము, శక్తి మరియు నిరంతరము వృద్ధి చెందే కృప, మహిమ మరియు సమాధానములతో జీవిస్తున్నాను. దేవుని వాక్యము ద్వారా
నా మనస్సు నూతనపరచబడింది. కాబట్టి నేను విజయము, సఫలత మరియు సమృద్ధి వీటి గురించే ఆలోచిస్తున్నాను. క్రీస్తు మహిమ, ఆయన నీతి, శక్తి మరియు జ్ఞానములు ఈరోజు నాలోను, నా ద్వారాను వ్యక్తమవుతున్నాయి. ప్రభువైన యేసు నామములో ఆమేన్. మరింత అధ్యయనానికి 1 కొరింథీయులకు 15:58, రోమీయులకు 4:18-22 వచనాలు. ప్రియులారా, మీరు ఈ వాక్యం విన్నారు కదా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ కనుక చేసుకోలేకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువు నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.